బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి బక్కా జెట్సన్ను అధిష్టానం బహిష్కరించింది. పార్టీ నాయకత్వానికి, పార్టీ నేతలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందుకు ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ కమిటీ. అధిష్టానంపై వ్యతిరేక ప్రచారాన్ని మానుకోవాలని హెచ్చరించింది. ఆయన తీరు మార్చుకోకపోవడంతో పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బక్కా జెట్సన్ను తొలగిస్తున్నట్లుగా నోటీసులు జారీ చేసింది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్పీఆ మాజీ పిసిసి జనరల్ సెక్రటరీ బక్కా జెట్సన్ ను 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ బహిష్కరిస్తూ పార్టీ తీర్మానం చేసింది. క్రమశిక్షణ సంఘం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. బక్కా జెట్సన్ గత కొద్ది రోజులుగా వరుసగా పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా నాయకత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కూడా క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు బక్కా జెట్సన్ పై క్రమశిక్షణ కమిటీ నోటీసు జారీ చేసి ఆయనను సస్పెండ్ చేస్తూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా బక్కా జెట్సన్ అటు సోషల్ మీడియాతో పాటుగా మిగతా ప్రచార మాధ్యమాల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా పార్టీ అగ్రనేతలపైన కూడా ఆయన అవాకులు చెవాకులు చేస్తున్నారని, ఈ అంశంపైన ఇప్పటికే క్రమశిక్షణ సంఘానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. వారు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బక్కా జెట్సన్ ని 6 సంవత్సరాల పాటు బహిష్కరించాలని తీర్మానం చేసింది. ఈ మేరకు క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి నోటీసు జారీ చేయడం జరిగింది. ఆయన 6 సంవత్సరాల పాటుగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.